అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मश्री पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। మనం గత 89 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 79 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 90వ ఎపిసోడ్. आज का यह एपिसोड 90वां है। ఈ సందర్భంగా इसी संदर्भ में బ్రహ్మ జ్ఞానం 9వ పార్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ब्रह्म ज्ञान का 9वां भाग के बारे में जानकारी प्राप्त करेंगे। మనం గత 8 భాగాల్లో हम पिछले 8 भागों में బ్రహ్మ జ్ఞానం గురించి, ब्रह्म ज्ञान के बारे में, బ్రహ్మ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి, ब्रह्म ज्ञान की महानता के बारे में ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. अनेक विषय बता चुके हैं। ఎందుచేతనంటే क्योंकि ఆ పరబ్రహ్మ గురించి उस पर ब्रह्मा के बारे में తెలుసుకోగలిగిన వారు కానీ, जानकारी प्राप्त करने वाले और పూర్తిగా చెప్పగలిగిన వారు కానీ पूरी तरह से बताने वाले ఎవరూ లేరు. कोई भी नहीं है। ఆయన ఇంద్రియాలకు అతీతమైన వాడు. वे इंद्रियों के लिए अतीत है। మానవ ఇంద్రియాలతో తెలుసుకోలేరు. मानव इंद्रियों से जान नहीं सकते हैं, पहचान नहीं सकते हैं। అంతరేంద్రియాలతో కూడా తెలుసుకోలేరు. अंतर इंद्रियों से भी पहचान नहीं पाते हैं। అంతటి గొప్పవాడు. इतने महान है। ఎందుకు ఆయన అంత గొప్పవాడు అని చెప్పుకుంటున్నామంటే, वह इतना महान है ऐसा क्यों बता रहे हैं? क्योंकि పత్రిజీ ఒక సందర్భంగా ఒక విషయం చెప్పారు. एक संदर्भ में पत्री जी ने एक बात कही है। అదేమిటంటే, वो यह है, పరమశివుడు परम शिव ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటారు. हमेशा ध्यान करते ही रहते हैं। ఆయన దేవుళ్ళందరిలోకి గొప్పవాడు. वे सभी देवों में महान है। అంత గొప్పవాడైన इतने महान ऐसा శివుడు కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాడు. शिव जी भी अभी भी ध्यान कर रहे हैं। కొంచెం ఆలోచించగలిగిన వారికి जो थोड़ा विचार करते हैं उनको ఈ సందేహం వస్తుంది. यह संदेह आ सकता है, అంత గొప్పవాడైన శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? इतने महान शिव जी और भी क्यों ध्यान कर रहे हैं या अभी भी क्यों ध्यान कर रहे हैं? ఈ సందేహం మనకే కనుక కలిగితే यदि यह संदेह हमें भी होता है तो మనం ధ్యానాన్ని ఇంకా శ్రద్ధగా చేస్తాం. हम ध्यान को और श्रद्धा पूर्वक करेंगे ఇంకా ఎక్కువ చేస్తాం. और अधिक करेंगे ఇంకా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. और अधिक प्रामुख्यता देते हैं। ఖాళీగా ఉన్న సమయాన్ని ధ్యానానికే కేటాయిస్తాం. जब हम खाली अथवा हमारे पास जो खाली समय बचा है उसे ध्यान के लिए ही निकालते हैं। అందుచేత
ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఈ సందేహం వచ్చి తీరాలి. इसीलिए ध्यान करने वाले हर एक को यह संदेश आना चाहिए కాదు, या संदेह సందేహం. आना चाहिए। దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. इसका कारण क्या है वो अभी हम समझेंगे। పత్రిజీ ఏం చెప్పారంటే, पत्री जी ने क्या बताया? అక్కడ కూడా ఇంకా నాకు సరిపోలే. ఇదే సందేహం, यही संदेह, ఇదే సందేహం यही संदेह మనకే కాదు, हमें ही नहीं దేవతలకు కూడా వచ్చింది. देवताओं को भी आया है। స్వర్గంలో వారు సమావేశమై ఉన్నప్పుడు स्वर्ग में जब वे समावेश होकर थे, ఈ విషయమే వారిలో చర్చకొచ్చింది. तब यही विषय चर्चा के ऊपर आया था। శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? शिव जी अभी भी क्यों ध्यान कर रहे हैं? అందరికంటే ఆయనే గొప్పవాడు. सबसे वे ही महान है। ఆయనకు ధ్యానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? उनको ध्यान करने की क्या आवश्यकता है? ఇక్కడ క్వశ్చన్ వేసావు చూసావా? అలా క్వశ్చన్ రావాలి అంతే. ఎంత చర్చించుకున్నా कितना चर्चा करने के पश्चात भी వారికి సమాధానం దొరకల. उनको समाधान नहीं मिला। అప్పుడు వారు ఏమనుకున్నారంటే, तभी उन्होंने यह सोचा, మనము ఆ శివుణ్ణి అడిగితే సరిపోతుంది కదా అని అనుకున్నారు. हम शिव जी को ही पूछेंगे तो पर्याप्त होगा, ऐसा उन्होंने सोचा था। కారణం ఆయనే చెప్తారు కదా कारण वे ही बताएंगे ना, అని చెప్పి ऐसा बताकर వారంతా वे सभी మహాకారణ లోకాల్లో ఉన్నటువంటి महाकारण लोक में रहते हैं ऐसा శివుణ్ణి కలవడానికి शिव जी को मिलने के लिए మహాకారణ శరీరాలతో महाकारण शरीरों के साथ కైలాసానికి వెళ్ళారు. कैलाश गए थे। ఆ సమయంలో उस समय में శివుడు ధ్యాన స్థితిలో ఉన్నారు. शिव जी ध्यान स्थिति में थे। వీరి రాకను గమనించి इनका आगमन को महसूस करके ఆయన కళ్ళు తెరిచారు. उन्होंने आंखें खोल दिया। మీరంతా ఎందుకు వచ్చారు అని అడిగారు. आप सब क्यों आए हो, ऐसा पूछा था। ఎందుకు వచ్చారు? क्यों आए हो అని అడిగారు. ऐसा पूछा। అప్పుడు వారు శివునితో तभी वे शिव जी से మీరు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నారు అని అడిగారు. और आप अभी भी क्यों ध्यान कर रहे हो, आप अभी भी क्यों ध्यान कर रहे हो, ऐसा पूछा था। అప్పుడు ఆయన ఏమన్నాడంటే, तब उन्होंने ये जवाब दिया, अथवा तब उन्होंने ये कहा,
మీ అందరికీ आप सभी को నేనే గొప్పవాడినని తెలుసు. मैं ही महान हूँ यह पता है. నాకే అన్నీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు. मुझे ही सब पता है ऐसा आप सोचते हो. కానీ लेकिन నాకంటే గొప్పవాడు मुझसे अधिक महान ఇంకొక ఆయన ఉన్నాడు. एक और है. నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకా ఉంది. मेरे जानने लायक ज्ञान अभी भी है अथवा और भी बाकी है. అందుకే నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను. इसीलिए मैं अभी भी ध्यान कर रहा हूँ. అని చెప్పడం జరిగింది. ऐसा बता ऐसे कहा गया था. మరి శివుడు చెప్పిన దాన్ని బట్టి तो शिव जी ने कहा उसके आधार पर మనం ఇంకా ఎంత ధ్యానం చేయాలి, हमें और कितना ध्यान करना है, ఇంకా ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి अभी और कितना ज्ञान प्राप्त करना है, అన్నది అర్థమవుతుంది. यह समझ में आता है. మనం కనుక గమనిస్తే यदि हम देखते हैं तो ఆంజనేయ స్వామి ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. हनुमान जी अभी भी ध्यान स्थिति में हैं అని మనం చెప్పుకుంటాం. ऐसा हम बताते हैं. మహావతార్ బాబాజీ ఆయన ఇంకా ధ్యాన స్థితిలో ఉన్నారు. महा अवतार बाबा जी वे भी अभी भी ध्यान में हैं. ఇలా కొన్ని లక్షల మంది యోగులు ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ऐसे ही कहीं लाखों योगी अभी भी ध्यान में हैं. అలాంటి యోగులు ऐसे योगी సామాన్య మానవులకు కనపడరు. सामान्य मानवों को दिखाई नहीं देते हैं. వారు ఎవరైతే ఈ జ్ఞానకాంక్ష ఉండి वे जिनको यह ज्ञान आकांक्षा रहता है, ఆకాంక్ష కాదు కాంక్ష, ज्ञान జ్ఞానకాంక్ష जी ज्ञान का पाने का ఆసక్తి कुतूहल, అంటారు. లేకపోతే आसक्ति रहता है. జ్ఞానం మీద ఆసక్తి. ज्ञान के ऊपर आसक्ति रहता है. ఈ ధ్యానాన్ని చేస్తూ ఉంటారు. ये ध्यान करते रहते हैं. వారికి సహకారం అందిస్తూ ఉంటారు. उनको साकार देते रहते हैं. కోరికల కోసం ధ్యానం చేసేవారికి इच्छाओं के लिए ध्यान करने वालों को, సంకల్పాలతో ధ్యానం చేసేవారికి संकल्पों के साथ ध्यान करने वालों को సహకారం అందించరు. सहकार नहीं देंगे. అలాంటి సహకారం ऐसा सहकार, అలాంటి వారి సహకారం ऐसे लोगों का सहकार లోగం కాదయ్యా, మానవులు కాదు గాళ్ళు, మహాత్ములు. ऐसे महात्माओं का सहकार ఎలాంటి వారికి లభిస్తుందో जिनके लिए प्राप्त होता है రేపు తెలుసుకుందాం. उसके बारे में कल जानकारी प्राप्त करेंगे. ఇవన్నీ మనం తెలుసుకుంటే यदि यदि यह सब हम जान पाते हैं तो మన సాధన ఇంకా తీవ్రతరం చేస్తాం. हम और भी तीव्र साधना करेंगे.
अथवा हम हमारी साधना को और तीव्र करेंगे। ఇంకా శ్రద్ధ చూపిస్తాం. और अधिक श्रद्धा दिखाएंगे। మన జూమ్లోకి వచ్చేవారందరూ हमारे जूम में जो भी आते हैं అదృష్టవంతులని भाग्यवान है ऐसा మీకు తెలుస్తుంది. आपको समझ में आएगा। అదృష్టవంతులని నేను ఎందుకు అంటున్నానో మీకు తెలుస్తుంది. भाग्यवान है ऐसा राघव रासर क्यों कहते हैं, आपको समझ में आएगा। చేత ఆ విషయాలు రేపు తెలుసుకుందాం. इसलिए वह सभी विषय कल जान समझेंगे। థ్యాంక్ యూ. धन्यवाद। आज का गुरु जी का संदेश यहाँ पे समाप्त होता है। इनके प्रति आपका अभिप्राय व्यक्त करने का समय है। तो सबसे पहले मैं निखिल जी को आमंत्रण देता हूँ। निखिल जी अपने आप को अनम्यूट कीजिए। नमस्ते सर। नमस्ते तटवर्ती जी, आपको प्रणाम। सर्वप्रथम सर, आप जिस पॉइंट पे इसको छोड़ते हैं ना सर, वो पूरे दिन के लिए कौतूहल जगा के हमको छोड़ देता है। సార్ जैसे एपिसोड चलते हैं ना सर सीरियल टीवी के ऊपर, वैसा हो जाता है ये कि अब कल के लिए बिल्कुल मतलब वी आर जस्ट No, it's wonderful, sir. That's a big question ki why Shiva is doing meditation, and it's going to be a very big motivating factor. It's important, and I think I've been doing it. मैं 1 साल से कर रहा हूँ ये, ऑलमोस्ट a year हो जाएगा इस 22 सितंबर को, और बहुत सारे चेंजेस अपने आप में पा रहा हूँ। Lot of changes. yes yes. बट जो साइलेंट मेडिटेशन का आपने बताया है, निशब्द का, I found it is bringing many more changes. yes sir. Than what, lot many changes. Thank you, sir, for all what we are getting. Today's essence. Yes, sir. Today's class essence. Yes. Today's class essence is that it gives an indication that why Shiva is doing it, and even man and Devi Devtas, they are puzzled by it, which gives an indication that it is something much more for us to do it in order to expand our Gyan, yes sir, knowledge, yes, far and beyond. yes sir. This thing was narrated in Guru Gita also, sir. Yes, sir. Patriji has told us. Yes, sir. About this story. Yes, sir. Guru Gita. Yes, sir. If you read Guru Gita, you know it. This Shiva's incident. Yes, sir. Okay, sir. That was shortly I have given in my Satyamarga book. Okay, sir. Satyamarga. Yes, sir. I have written a book. In that book. Satyamarga. Yes, yes. In that, Shiva has explained the reason to Parvati. Okay. But Patriji has told us, he has explained the reason to Devatas. Okay.
Anyhow, we know that Shiva is doing meditation still, Yes, sir. but we don't have the idea why he is still doing meditation. We are not putting this question. Nobody is putting this question. They think Shiva is great, Yes. and they are worshipping him. They are asking their wants. Yes, sir. But because we came into meditation, Yes, sir. we must get that question. If we can know the reason, definitely we do more and more the silence meditation. That's right, sir. This Shiva is also not doing guiding meditation. that's right, sir. And it invokes doing meditation invokes Chitti Shakti. Yes, yes. Chit Shakti. Chit Shakti, Gyan, what we Shakti means Atma Shakti. Atma Shakti. Yes, sir. What we are learning from you, when we go in the state of meditation, it evolves a separate knowledge during that period. And as I understand, sir, that is called as Chitti Shakti. If I'm wrong, I'll request you kindly correct me, sir. Chit Sat means Atma. Chit means Atma. Yes, sir. Sat means Satyam. Chit means Chaitanyam. Yes, sir. Both are the qualities of Atma, Parabrahma. Acha, sir. Sat Chit Anandam. Ananda is also quality of Parabrahma. Yes, sir. Bliss, that we called as bliss. Bliss. Yes. Happiness is different and bliss is different. Ananda is different. So many things we have to learn, sir. Yes, sir. We learn nothing, sir. Yeah, that's right. But we are blessed that if we got this opportunity. I'm truly blessed. I'm enjoying it. Yes, sir. Yes. And you have taught me to get up at 3:30 in the morning. Definitely. Complete your bath and sit. Yes, sir. A lot of difference is there. Yes, sir. But open your video, sir. Open your? Video, morning meditation. Yeah, I'm opening my video at 4 o'clock. Okay. I get connected at that time itself. Okay. Sir. Thank you, sir. Thank you, sir. Thank you. Next, Geeta madam. Okay. गीता जी अपने आप को अनम्यूट करेंगे. రవి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారని చూడు. సార్ వాళ్ళు మాట్లాడమని. कहूँ सर? कोटि कोटि वंदन सर. आज आप रोज सस्पेंस में रखते हैं हम लोगों को. कल बताएंगे रेपो कल तो हमको रोज यहाँ आना पड़ेगा. थैंक यू सर. थैंक यू. You are understanding Telugu, madam? Yes. Many words because I am writing the book, so I am listening to the old records. Okay. सर आज का बहुत ही अच्छा था क्योंकि पत्री जी खुद कह रहे हैं कि शिव जी अभी भी ध्यान कर रहे हैं. यह संदेह सभी लोगों को नहीं आता है. जो ज्ञान पाने के लिए तट पर है उनको बहुत ही आता है. और पत्री जी ने यह भी बताया कि स्वर्ग में समावेश होकर सभी लोगों को यह विषय चर्चा के ऊपर आया था. शिव जी को क्यों अभी भी ध्यान करने की जरूरत है? वो तो महान है, सब कुछ जानते हैं, फिर भी वो खुद अभी भी ध्यान करेंगे तो इसमें कुछ बात है. तो वो जब ध्यान कर रहे हैं तो सब लोग जाके पूछा. ये महाकारण मुझे नहीं समझ में आया सर. वे सभी महाकारण लोक में रहते हैं. ये
this part I didn't understand. Yes. Okay, I'll go further. शिव जी ध्यान स्थिति में थे और उनको आगमन के महसूस करते ही आंखें खोल दिए और उन्होंने खुद बताया कि आप लोग मुझे महान सोचते हैं, मुझे सब कुछ आता है, पता है, सोचते हैं, लेकिन मुझे सब पता नहीं है। मुझसे अधिक महान और कोई है और मेरे जानने लायक और भी बाकी है। तो भगवान शिव जी खुद ऐसे कह रहे हैं कि मुझे और जानने लायक कुछ है और ध्यान करने वाले हैं, मुझसे अधिक ध्यान करने वाले हैं। तो हम लोग कहाँ है सर? एकदम लोअर लेवल में है, मैं ऐसे समझती हूँ। तो ये तो पत्री जी ने भी खुद जान लिया और हम तक यह मैसेज पहुंचाया है आपके द्वारे। तो we have to do lot of meditation. We have to do lot of meditation. Thank you, sir. Thank you. ఏ రవి ఎవరన్నా ఉన్నారా కొత్త వాళ్ళు? చూస్తున్నాను సార్. ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే రాయలేదు, ఏదో షార్ట్ ఫామ్స్ పెట్టారు. 9K అని ఒకటి, చావలి అని ఎవరు పేరు పెట్టారు సార్. ఆయుష్ नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट कीजिए. నీకే అర్థమవుతుంది బాబా పేర్లు. చిరంజీవి సార్ అయితే వారు కోడ్ లాంగ్వేజ్ లో పెట్టారు 9K AIM చావలి. అంతా వాళ్ళు మరి హిందీ వాళ్ళ లేకపోతే తెలుగు వాళ్ళ మనకు తెలియదు. मैं चाहता हूँ 9K यदि वे हिंदी भाषी हैं, उत्तर भारतीय हैं, तो अपने आप को अनम्यूट करें, या फिर AIM चावली. सभी मित्रों को नमस्कार. आज हम विकृति प्रकृति संस्कृति के 90 एपिसोड पे हैं. देख के तो आश्चर्य लगता है कि हमने 90 क्लासें अटेंड कर ली. विश्वास ही नहीं होता है कितने आगे पहुंच गए. Since 3 months. 3 months. Yes sir. Yes sir. Not 3 months sir. January, since January we are here. Oh. January. हाँ. So और एक ही गीता के एक ही श्लोक को इतने आगे तक हम लेके आ गए हैं और ये बड़े आश्चर्य की बात है. दूसरे अध्याय के 45वें श्लोक से हमने शुरुआत की थी और उसमें भी पिछले 8 क्लासेस से हम लोग ब्रह्म ज्ञान को समझने का प्रयास कर रहे हैं. आज उसका 9वां अध्याय है. तो ध्यान के द्वारा जो हम आत्मज्ञान पाते हैं, ब्रह्म ज्ञान पाते हैं, वह इंद्रियातीत है. हम इस संसार को इंद्रियों के मार्फत पहचान पाते हैं. 5 ज्ञानेंद्रिय और 1 मनोइंद्रिय. हम जब Also, sir. Yes sir. And also antar indriya. Yes, छठी मनोइंद्रिय is अंतर इंद्रिय और डिफरेंस. Yes. मन is अंतर इंद्रिय. मन इज अंतर इंद्रिय. हम इस संसार को 5 ज्ञानेंद्रिय और 1 छठी मनोइंद्रिय या अंतर इंद्रिय के द्वारा पहचान पाते हैं. मैं आज सर की क्लास को थोड़ा सा और आगे बढ़ाऊं तो हमने जो भी देखा है, जो भी सुना है, जो भी स्वाद लिया है, जो भी टच हमने फील किया है, हम इस संसार को ऐसे 5 इंद्रियों के द्वारा जान पाते हैं. या अथवा जब कभी कुछ हमने मन से अपनी अंतर इंद्रियों से जाना है, हम इस संसार को इन्हीं इंद्रियों के द्वारा जान पाते हैं. यहाँ तक कि हम जो स्वप्न देखते हैं रात को, वह भी इस इंद्रियों से जो हमने कभी समझा है वही देखते हैं. परंतु एक ऐसा ज्ञान है जो इन इंद्रियों के अतीत है, इंद्रियातीत है. जब कोई व्यक्ति हमसे पूछता है कि ध्यान के द्वारा क्या मिल सकता है, तो वह व्यक्ति उस ज्ञान को इंद्रियों के द्वारा ढूंढने का प्रयास कर रहा है, क्योंकि इंद्रियातीत ऐसी कोई वस्तु आज तक उस व्यक्ति ने नहीं देखी है, नहीं समझी है. तो ध्यान के द्वारा हमें जो भी मिल सकता है उसके लिए ध्यान करने की आवश्यकता है. ध्यान के अन्यत्र उस वस्तु को देखने का और कोई
तरीका नहीं है। ध्यान के जरिए हमें जो सबसे महत्वपूर्ण वस्तु मिलती है वह आत्मज्ञान है, वह ब्रह्म ज्ञान है। अब वह इतना महान है ऐसा क्यों बताते हैं, उसकी महिमा क्या है ऐसा क्यों बताते हैं? तो हम देखते हैं जब भी हम शिव जी का चित्र अथवा शिव जी की मूर्ति देखते हैं, वह हमेशा ही ध्यान मुद्रा में रहते हैं, आंखें बंद वह ध्यान में रहते हैं। तो हम सबको संदेह आता है कि हम शिव बनने के लिए, ब्रह्म बनने के लिए ध्यान कर रहे हैं, और शिव जी क्यों ध्यान कर रहे हैं, शिव जी को ध्यान की क्या आवश्यकता है? तो पत्री जी एक संदर्भ में बताते हैं कि सभी देवताओं को यह कौतूहल हुआ कि हम ध्यान करें तब तक ठीक, परंतु शिव जी ध्यान क्यों कर रहे हैं, शिव जी को ध्यान की क्या आवश्यकता है? क्योंकि शिव जी महाकारण लोक में रहते हैं, अतः सारे देवता महाकारण शरीर को धारण करके महाकारण लोक में, जहां शिव जी ध्यान कर रहे थे, कैलाश पर्वत पे जाते हैं। शिव जी ध्यान मुद्रा में थे, उन्हें आता हुआ जानकर आंखें खोलते हैं और उनसे आने का कारण पूछते हैं। यही प्रश्न देवता शिव जी से भी करते हैं। शिव जी कहते हैं कि आप यह सोचते हैं कि मैं महान हूं, मुझे सब पता है, पर मुझसे महान और भी कुछ है, मेरे जानने लायक ज्ञान और भी है। उस ज्ञान को अर्जित करने के लिए मैं ध्यान करता हूं। हम जब इसके अलावा हनुमान जी भी ध्यान करते हैं, महाअवतार बाबा भी अभी ध्यान कर रहे हैं, हिमालय में लाखों ऋषि मुनि भी ध्यान कर रहे हैं। एक सामान्य व्यक्ति को वह नजर नहीं आते। इसके अलावा हम कई लोग जिसे गाइडेड मेडिटेशन को मेडिटेशन समझते हैं, जो असली में मेडिटेशन, असली में ध्यान है ही नहीं, उन लोगों को अथवा आम व्यक्ति को ये ऋषि महर्षि हिमालय में नहीं दिखेंगे। वह ऋषि मुनि अपना साकार रूप केवल सच्चे श्रद्धालु को, सच्चे ध्यान श्रद्धालु को ही दिखाएंगे। जिन व्यक्तियों को यह ज्ञान की आकांक्षा है, केवल उन्हीं व्यक्तियों को अपना साकार रूप दिखाते हैं। इच्छाओं को, संकल्पों, You tell me once again this point. यस सर, वह ऋषि मुनि अपना साकार रूप केवल सही ध्यान श्रद्धालुओं को ही दिखाते हैं। No, I have not told you this one. सही ध्यान, जो सही ध्यान करते हैं, जो No, सही no. ध्यान, जो చిరంజీవి सही ध्यान करते हैं, ఒక్కసారి చూడది, ఒక్కసారి నాకు సరైన ధ్యానం చేస్తే सही ध्यान, सत्य ध्यान करते हैं, जो सही ध्यान। चिरंजीवी सर, అది ఒక్కసారి ఎవరైతే सही ध्यान, సరైన ధ్యానం చేస్తారో వారికి కొంత ఋషిమునులు వాళ్ళ సాకారాన్ని అంటే వాళ్ళ ఆకారాన్ని చూపిస్తారు అని చెప్తున్నారు. లేదు లేదు, అది కాదు నేను చెప్తా. అదే సాకారం కాదు, సహకారం నేను అన్నది. जी, అది सर ने साकार कहा है, आपने साकार लिखा है. मैं कह रहा हूं ऋषि मुनि अपना साकार रूप उन्हीं को दिखाते हैं जो सही ध्यान no. से। that I have not told. सर ने ये नहीं कहा है. ठीक है, ओके, आई विल मेक चेंज। तो ऐसा सहकार
ऐसा साथ किन व्यक्तियों को मिलता है? अ, ठीक है, मैं जितना समझा उतना मैं आपके सामने। Those who do this meditation for their icha, they won't give their cooperation. That I have told you. Okay, I will. Those who do sankalpa dhyan, for those people, they won't give cooperation. Okay, sir, They understood. will give the cooperation. Sahakar means cooperation. सहकार, ओके, सहकार, साकार इज रॉन्ग, सहकार इज। तो हाँ, मैं अपने आप को सुधार लेता हूँ कि वह ऋषि मुनि, वह ऋषि, साहकार. ओके, ओके, ऐसे ऋषि मुनि जो हिमालय में ध्यान करते हैं, वे अपना साथ, अपना सहकार उन्हीं को देते हैं जो सही ध्यान साधना करते हैं। Not only meditation, but also some other points. I will tell you tomorrow. ओके, इन सब पॉइंट्स को हम कल विस्तार पूर्वक समझेंगे। Okay. थैंक यू वेरी मच। Thank you. Close చేసేమ్మా చిరంజీవి. ओके सर, तो इस तरह से आज का यह हिंदी सेशन को यहाँ पे हम समाप्त करते हैं। मिलते हैं कल सुबह के प्रातःकालीन व गुरु जी का दिव्य संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू, थैंक यू, थैंक यू।